ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ప్రెషర్ ఎక్కువగా ఉంది. అది ఖచ్చితంగా తన దగ్గర నుంచి పోదు. అది వాళ్ళ అమ్మ సావిత్రి వారసత్వం. కానీ ఒక విషయం కన్ఫర్మ్, ఇద్దరిని ఇలా కొట్టేసి పారిపోయారంటే హత్య చేయాలన్న ఉద్దేశం కాదు. రేపేమైనా జరిగి ఉంటుందని అందరికీ డౌట్ ఉంది. అందరికీ కాదు, నీకని చెప్పు. ఏదో మాట్లాడాలి ఊరందరికీ డప్పు కొట్టి చెప్పడానికి. అందుకనే ఇంత పొద్దున్నే ఎక్కువగా మేకప్ చేసుకుని వచ్చావు అంతే కదా గౌరీ? డైలీ టీవీలో ఇవిడు గారు వచ్చేయాలి. ఓ, తను స్ట్రైట్ గా ఛానల్ కే వెళ్తుంది. నాకు తెలిసినంత వరకు ఒక విషయం నిజం, ఏమిటి? దీని అంతటికీ కారణం ఆ పార్టీ వాళ్లే. మరి వాళ్ళకి మీ ఎదురుగా నడిచే ధైర్యం కూడా లేదు కదా. అలాంటప్పుడు వాళ్ళు రౌడీలను పెట్టి ఉండొచ్చు, డబ్బు కోసం వాళ్ళు చెప్పిందంతా వింటారు కదా. ప్రేమించినోడు వదిలేసి వెళ్ళిన కోపాన్ని కట్టుకున్న భర్త అయిన నా పైన చూపించిన రాక్షసిరాది. అంటే ఆ రౌడీస్ ఏర్పాటు చేసింది మీరేనన్నమాట. వేరెవరు? అయ్యగారు మీరు చేసిందేనా? మన పార్టీ కోసం ఏర్పాటు చేసిన మనుషులేరా వాళ్ళందరూ. అవునా? నేను చెప్పిన మాట అసలు వినవా నువ్వు? వయసైంది కదా. కొట్టదు మేడం, నేను వెళ్ళిపోతాను. మేడం నన్ను కొట్టకండి మేడం, నాకు చాలా భయంగా ఉంది. నీ వాటా ఇంటికి వచ్చాక ఇస్తాను. నువ్వు అమ్మాయిలకి వ్యతిరేకంగా రౌడీల్ని పెట్టడానికి కూడా సిద్ధపడ్డావా? అంతేనా? చెప్పరా. మరైతే ఎవర్రా చేసింది? నేను అదే ఆలోచిస్తున్నాను. నా సంతోషానికి కారణమైన అనుచరులు ఎవరు? ఏవైనా నేను చెప్పిన తర్వాతే మీరంతా వెళ్ళాలి. నళిని, మేడం, బకెట్ చీపురు తెచ్చి వీళ్ళ చేతికి ఇవ్వు. స్టేషన్ అంతా శుభ్రంగా క్లీన్ చేస్తారు. సరే మేడం. మరుగుదొడ్లు కూడా శుభ్రం చేసి వెళ్ళాలి. ఖచ్చితంగా కడిగేసి వెళ్తాం మేడం. మేడం అలా అరవడంతో భయంతో మీ మీద పడ్డాను మేడం. నిజంగా నమ్మండి, అమ్మ మీద ఒట్టు. వచ్చి తిను. దానికైతే పెడతావు మేత, నాకు మాత్రం పెట్టవా? రాని రాని వస్తున్నా ముత్యాలు వస్తావా ఆగమంటున్నాను కదా. ఏంటే ఈ రోజు మేకపాలు పిండారా? అదే దాన్ని మేత కూడా తీసుకెళ్లలేదు కదా. అదేంటంటే నాకు ఇస్సు పోసుకోవడంలో ప్రాబ్లం ఉందని నీకు బాగా తెలుసు కదా కాంతం. అవి ఎప్పుడు వస్తానే నిజం చెప్పేసి తర్వాత వెళ్ళి వచ్చి పోసుకో. ఏంటంటే మన అయ్య గారి ఇంట్లో కాదు, పోలీస్ స్టేషన్ లో ఉన్నావు. ఇదిగో ఇది ఇక్కడితో పూర్తి అయిపోయింది అనుకోకు. ప్రెసిడెంట్ ఆ చెల్లెలి మీద చేసుకున్న వాళ్ళని ఊరికే వదిలిపెట్టావు, డొక్క చీలుస్తావు. ఏమన్నావు? మేకని పిలిచానే. ఓరే దేవుడా, ఇతనికి అసలు బాధ్యత అనేదే లేదు, ఏది పట్టించుకోడు. ఇంతే ఉందా? ఇదిగో వచ్చేసాను. ఇదిగో తిను. పచ్చడి? అవును. ఊరుగాయ? జావనా? అన్నం ఉండడానికి సమయం సరిపోలేదు. ఈ రోజు ఒక్కరోజు అడ్జస్ట్ నేను చేసుకోను. ప్రెసిడెంట్ పరిస్థితిని తలుచుకుని మేమందరూ ఆందోళనలో ఉంటే దీనిలో జావ ఇన్ని రోజులుగా వంట చేసినా ఏది సరిగా చేయవు. నేను కష్టపడి తయారు చేసిన జావా. నాకు కూడా ఏదో ఒక రోజు టైం వస్తుంది. ఈ మట్టిలో పుట్టినప్పటి నుంచి ఒక స్త్రీ కష్టాల్ని మాత్రమే ఎదుర్కొంటుంది. ఒక అమ్మాయికి కూతురు పుట్టిందంటే చాలు తన్ని మనిషిగాను పట్టించుకోవటం లేదు. అలా ఉంది ఈ పురుష సమాజం. అది మీ అందరికి చాలా బాగా తెలుసు కదా. మిస్సెస్ గౌరీ చెప్తున్న బట్టి చూస్తే ఎప్పుడు మగవాళ్లే ప్రజలు చేస్తున్నారని చెప్తుంది. నేను నిజమే కదా చెప్తున్నాను, ఏమైనా అబద్ధం చెప్తున్నానా? వేళకి వీటికి తిండి పెట్టే దిక్కు కూడా లేదు, అన్ని నేనే చూసుకోవాలి. సురేఖ, ఒక టీ అడిగి అరగంట పైనే అయ్యింది. ముందు అసలు ఈ విషయం ఏంటో తేలని. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. అలాగే గూండాలు ప్రవర్తన చూస్తే మా అందరికి అలాగే అనిపిస్తుంది. ఇదంతా మంచి ప్రవర్తన ఏంటి? అలా ఏం కాదు. మగవాళ్లే తప్పు చేస్తున్నట్టు చెప్తున్నారు, ఆడవాళ్ళు ఏం తప్పు చేయట్లేదా? పోలీస్ స్టేషన్ కి వెళ్లి చూస్తే ఆడవాళ్ళు ఎన్ని హత్యలు చేస్తున్నారో అక్కడికి వెళ్తే తెలుస్తుంది. నువ్వు ఉన్నావే నిన్ను అసలు ఈ టీవీ షో అయిపోయేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. మా లాంటి ఆడపిల్లల్ని తన్ని తగిలేసి ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నారేమో. అసలు ఇలా ఈ జన్మలో జరగదు.
నేను టీయే కదా అడిగాను. అవును, ఆయన నేను మాట్లాడి కూడా చేశాను. అలాగా, ఆ చుడిదార్ చాలా బాగుంది కదా. నాకు తెలుసు టీవీలో అది చాలా బాగుంటుందని. చాలా మంది పిలిచి కూడా చెప్పారు తెలుసా. హే, మర్చిపోకుండా ఆ లింక్ పంపించు, 10 మందికైనా పంపిస్తాను. అయ్యో, సరే ఉస్మా, ఇవాళ చాలా టైర్డ్గా ఉంది. సరే నువ్వు కట్ చేయి. ఎన్ని మెసేజ్లు పంపిస్తున్నారు, రేపే చూడాలి. హలో, బాగున్నావా? జరిగి పడుకోండి. అమ్మా, కొంచెం చోటు ఇస్తే చాలు. చేతి సరిపెట్టుకోండి. ఆ క్లిప్ మాత్రం యూట్యూబ్లో వైరల్ అయితే బాగుంటుంది. అలా జరిగితే కనుక నేను సెలబ్రిటీ అయిపోతాను. మీనాక్షి, బంగారు మీనాక్షి, నేను చెప్పాడు అండి. మనకు ఒక అబ్బాయి కూడా కావాలి కదా. నిదానంగా పిల్లల్ని కనొచ్చలేని పంచాయతీ తీర్మానించింది. అలాగా? ఆ తీర్మానం ఎప్పుడు తీసుకున్నారు? అది కాసేపటి క్రితమే జరిగింది. అదంతా కరెక్టే కాదు. పిల్లల విషయంలో పంచాయతీ నిర్ణయం ఏంటి? ఇది మా మగవాళ్ళ జన్మ హక్కు, తెలుసా నీకు? నోరు మూసుకుని పడుకుంటారా లేదా? ఈ ఊరికి మంచి జరగకూడదు, ఎవరికి మంచి జరగకూడదు. బంగారం. ఏంటి గౌరీ, ఏంటి ఇప్పుడు? నాకు ఇక్కడ ఒక గడ్డ ఉంది. అది అక్కడే ఉన్నవండి, అదే సరైపోతుంది. నాకే వేరే బాధ ఉంటే ఈయనకి గడ్డొచ్చిందంట. పనికి రాలేదు. ఆ దొంగ ఎదలు చేసిన పనే ఇదంతా. లేదంటే అప్పుడప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. అన్ని విషయాల్లోనూ మగాళ్ళ కంటే మనం ముందే ఉన్నాం. ఒకే ఒక విషయంలో మాత్రమే మనం వాళ్ళ వెనుక ఉన్నాం. మసిల్ పవర్. బలంగా ఉండే మగాళ్ళని అదే బలంతో ఎదుర్కొనే శక్తి. ఎందువల్లో అది మన దగ్గర లేకుండా పోయింది. ఆడవాళ్ళు తిరిగి కొట్టం మొదలు పెడితే ఈ రౌడీజం లాంటిదంట ఏమీ ఉండదు తెలుసా. అదే, తిరిగి కొట్టలేకపోయినా ఎదిరించి నిలబడే ఒక శక్తి, అదే మనకి కావాలి. కానీ అది అంత త్వరగా మనకి దొరకదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం ప్రెసిడెంట్ గారు? ఆడవాళ్ళు కూడా మగవాళ్ళలాగా బలంగా ఉండాలి. మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకోవాలి. కరాతేనా, బాక్సింగా? కుస్తీయే మంచిది, పారంపర్య ఆటది, వేరేం బెస్ట్ లేదు. ఇవన్నీ కలిసిన ఒక సమానమైన ట్రైనింగ్, అదే చేయాలనుకుంటున్నాను. ఆడవాళ్ల సంరక్షణ అనేది స్టార్ట్ చేసి పంచాయతీ ఖర్చులని దీన్ని చేయాలి, ఎంత త్వరగా వీలైతే. మంచి ఉపాయమే. ఈ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ల మీద ఏ ఒక్క మగాడు ఆడదాని మీద చేతులెత్తకూడదు. అది పంచాయతీ తీసుకున్న నిర్ణయం.